మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లడు మాస్టర్ గారైన అఖిల గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మనసు యొక్క స్థితులు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నా పేరు అఖిల, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్కి ధన్యవాదాలు. పితామహ పత్రి సార్ గారికి, అనునిత్యం నేను ధ్యానం అందుకుంటున్న తటవర్తి వీర రాఘవ్ సార్ గారికి, బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మగారికి ఆత్మ నమస్కారాలు. జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు మాస్టర్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మనసు యొక్క స్థితులు. మనసు యొక్క స్థితులు. ప్రతిరోజు కూడా మానవులు ఎన్నో వింటున్నారు, ఎన్నో నేర్చుకుంటున్నారు. కానీ విన్న వాటిలో కొంతమంది మర్చిపోతున్నారు, కొంతమంది అలాగే ఉండిపోతున్నారు, కొంతమంది ఏమీ ఆచరించకుండా అసలు ఏమీ తెలియదన్నట్టుగానే నటిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం అవి ఆచరించి అర్థం చేసుకుని వారి జీవితంలో ఎంతో పురోగతి సాధిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. మరి గమనించుకుంటే ఈ తేడాలు మానవులలో ఎందుకు ఉన్నాయి అని చూసుకుంటే, వారు మనసు యొక్క స్థితిని బట్టి, వారు పొందే జ్ఞానాన్ని బట్టి వారు అలా ప్రవర్తిస్తున్నారు. మరి 84 లక్షల జీవరాశుల జన్మ తీసుకున్న తర్వాత మనం చిట్ట చివరిగా ఈ మానవ జన్మలోకి ప్రవేశించాం. ఈ మానవ జన్మలోకి ప్రవేశించిన తర్వాత మన గమ్యం ఏమిటి, మన లక్ష్యం ఏమిటి, మనం ఎక్కడికి చేరుకోవాలి అనే దాని మీద మన దృష్టి ఉండాలి. జీవరాశుల జన్మ తీసుకున్న తర్వాతనే చిట్ట చివరిగా మనం మానవ జన్మలోకి ప్రవేశించాము. మరి ఈ మానవ జన్మలోకి ప్రవేశించిన తర్వాత మనం ఏం నేర్చుకోవాలి, మన గమ్యం ఏమిటి, మనం ఎక్కడికి వెళ్ళాలి, మన లక్ష్యం ఏమిటి అనే దాని మీద మన దృష్టి ఉండాలి. ఇంకా గమనించుకుంటే ఈ ప్రపంచంలో అందరూ ఎంజాయ్ చేయడానికి కానీ, ఎంటర్టైన్మెంట్ చేయడానికి కానీ వీటికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అవే జీవితం అన్నట్టుగా భావిస్తున్నారు. కానీ వారికి మన గమ్యం ఏమిటి, మన లక్ష్యం ఏమిటి, మనం ఎందుకు వచ్చాము దాని మీద వారి దృష్టి లేదు. ఇదే ప్రపంచం, దీన్ని ఈ ఎంజాయ్ని, ఈ ఎంటర్టైన్మెంట్ని జయిస్తేనే మన జీవితంలో ఏదో సాధించాము, ఏదో గొప్ప పని చేశాము అన్నట్టుగా జీవిస్తున్నారు. కానీ పత్రిజీ లాంటి గురువులు మన జీవితంలోకి రావడం ద్వారా మన జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకున్నాము, మన జీవిత గమ్యం ఏంటో తెలుసుకున్నాము, మనం ఎక్కడికి చేరాలో తెలుసుకున్నాము, మోక్షం ఎలా పొందాలో నేర్చుకున్నాము, జ్ఞానం ఎలా సంపాదించుకోవాలో నేర్చుకున్నాము, మన జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాలో కూడా మనం పత్రిజీ గారు మన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత మనం నేర్చుకున్నాము. మానవుడు పురోగతి మనసు వల్ల ఉంటుంది. మనసు పురోగతి ఎక్కువగా ప్రపంచం వైపు ఉంటే మనకు ఆందోళన ఎక్కువగానే ఉంటుంది. మనసు పురోగతి ఆత్మ వైపు ఉంటే మనకి ఆందోళన తక్కువగా ఉంటుంది. అందుచేత మానవుడు పురోగతి స్థితులు 5 రకాలుగా ఉంటాయి. ఆ 5 రకాలు ఏమిటి అంటే స్మృతి, మతి, బుద్ధి, ప్రజ్ఞ, ప్రతిభ. అయితే వాటిలో ఈ 5 రకాలలో స్మృతి గురించి తెలుసుకుందాం. ఈ స్మృతి అంటే ఏమిటి అంటే మనం చూసిన విషయాలను బాగా గుర్తుంచుకొని స్మృతిలో ఉంచుకుంటుంది. మనం ఏ విషయాన్ని చూసినా మనకి స్వీకరిస్తుంది, గుర్తుంచుకుంటుంది. అలా గుర్తుంచుకునే విషయాన్నే స్మృతి అంటాము. మనం గమనిస్తే చిన్నతనంలో మనకి జరిగిన ఎన్నో సంఘటనలు, విషయాలు బాగా గుర్తుండిపోయి ఉంటాయి. ఎందుకు అంటే మనకి చిన్నతనంగా ఉన్నప్పుడు మనం మనసు బాహ్యం వైపు ఎక్కువగా ఉండదు, వేటి గురించి మన మనసు ఆలోచించదు. కాబట్టి మన చిన్నతనంలో నేర్చుకున్న విషయాలు కానీ, మనం చిన్నతనంలో
చేసిన సంఘటనలు కానీ మన స్మృతిలో ఎక్కువగా గుర్తు ఉంటాయి. ఇప్పుడు మనం గమనిస్తే మనం ప్రాపంచిక విషయాలపైన ఆలోచించకుండా, బాహ్య విషయాలపైన దృష్టి పెట్టకుండా, మన ఆధ్యాత్మిక పుస్తకాలు చదివినా, ఆధ్యాత్మిక సందేశాలు విన్నా, మన పత్రి సార్ లాంటివి కానీ, తటవర్త సారు కానీ, రాజలక్ష్మి అమ్మాయి కానీ, పుస్తకాలు కానీ, సందేశాలు విన్నా అవి స్మృతిలో గుర్తుండిపోయి ఉంటాయి. అదేవిధంగా మనము మన చుట్టూ ఒక నలుగురు కూర్చొని ఆ పుస్తకాలు చదివినా, ఆ జ్ఞాన సందేశాలు విన్నా అవి మనకి గుర్తు ఉండవు. ఎందుకు అంటే మన దృష్టి మొత్తం కంప్లీట్‌గా పక్కవారి మీదే ఉంటుంది. కానీ మన దృష్టి బుక్‌లో ఉండదు. అప్పుడు మనం స్మృతిలో లేనట్టు. స్మృతి వల్లనే స్పృహ ఏర్పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడూ స్మృతిలోనే ఉండాలి. మనం స్మృతిలో ఉండడానికే మనం ఎప్పుడూ మనం మాయలో పడకుండా మనం స్మృతిలోనే తెచ్చుకుంటూ ఉండాలి. మన ఆధ్యాత్మిక విషయాలు వినాలన్నా, మన ఆధ్యాత్మిక పరంగా ఎదగాలి అన్నా కూడా మనం ఎప్పుడూ కూడా మన మనసుని ప్రపంచం వైపు కాకుండా ఆత్మ వైపు తిప్పి ఉంచాలి. ఈ విషయాలు మనకి తడవత్త సార్ గారు అస్తమానం చెప్తూనే ఉంటారు. మీ మనసు ఎప్పుడు ప్రపంచం వైపు కాదు, మీ మనసు ఎప్పుడు ఆత్మ వైపు తిప్పి ఉంచండి. మీ మీ శరీరానికి, మీ ఆత్మకు అడ్డు ఉన్న మనసును, ప్రపంచం వైపు ఉన్న మనసును మీరు తీసి ఆత్మ వైపు తిప్పండి అని మనకి తటవర్త గారు చెప్పిన క్లాసులలో ప్రతి టాపిక్‌లో ఈ మాట చెప్తూనే ఉంటారు సార్ గారు. మనం ఏకాగ్రతతో చదివిన విషయాలు ఎప్పుడూ మన స్మృతిలోనే ఉంటాయి. కానీ మనం ఎక్కడో దృష్టి పెట్టి పుస్తకంలో ఉన్న ఆధ్యాత్మిక సందేశాల మీద దృష్టి ఉంచి చదివినా అది మనకి గుర్తు ఉండదు. అందుకే మన స్మృతిలో ఉండాలి అంటే మనం ఎప్పుడూ ఏకాగ్రతతో చదవాలి. ఏకాగ్రతతో వినాలి. దాన్నే స్మృతి అంటాము. అప్పుడే ఏకాగ్రతతో చదివినప్పుడే యథా యథాతలంలోకి వెళ్ళి అవి స్మృతిలో ఉండిపోతాయి. ఇప్పుడు మతి టాపిక్ గురించి చెప్పుకుందాము. ఫస్ట్ స్మృతి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మతి గురించి తెలుసుకుందాము. మతి అంటే మనం ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించి బాధపడటం, జరగబోయే విషయాల గురించి భయపడటం కాదు. ఇప్పుడు వర్తమానంలో జీవించమని చెప్తున్నారు. ఇప్పుడు మనం ప్రపంచంలో చాలా మందిని గమనిస్తూ ఉన్నాము. ఎలాగంటే ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి బాధపడుతూ ఉంటారు. లేదంటే ముందు ముందు ఏం జరుగుతుందో అని చెప్పి ఊహించుకుంటూ వాటిలోనే సతమతం అవుతూ ఉంటారు. అలా కాదు. ఇప్పుడు మనం ఇంకొక విషయంని గమనిస్తే కొంతమంది మనతో డిస్కస్ చేస్తూ ఉంటారు. గతంలో నాకు అది ఉండేది, ఇది ఉండేది. నేను భవిష్యత్తులో ఇలా ఉండాలి, అలా ఉండాలి. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాపంచికంగా చూస్తే గతంలో నాకు కారు ఉండేది. ఇప్పుడు గోల్డ్ రేట్లు చూస్తే బాగా పెరిగిపోయినాయి. గతంలో నాకు ఇంత గోల్డ్ కొనింటే బాగుండే, ఇప్పుడు రేట్ బాగా పెరిగిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. మరి కొంతమంది ఊహించుకుంటూ ఉంటారు. ఎలా ఊహించుకుంటారు? ఇప్పుడు పక్కవారు ఏదైనా మంచి డ్రెస్ కొన్నా, ఏదైనా మంచి కార్ కొన్నా, నేను భవిష్యత్తులో ఇలా కొనాలి, ఇలా ఉండాలి అని చెప్పి దాని మీద ఊహించుకొని ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. అలా వారు గతం గురించి చెప్పినా, భవిష్యత్తు గురించి చెప్పినా వారి మాటల్లో ఎన్నో తప్పులు దొరుకుతాయి. దాన్ని మనం ఈజీగా గ్రహించొచ్చు. ఇంకా గమనించుకుంటే మనం మన చుట్టూ ఉన్నవారు మనం ఒకటి మాట్లాడితే వారు ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అంటూ ఉంటారు, ఏంటి నేనొకటి మాట్లాడితే నువ్వొకటి మాట్లాడుతున్నావేంటి అంటే వారి మతి కరెక్ట్‌గా లేదనే లెక్క. వాళ్ళ దృష్టి ఇక్కడ లేదనే లెక్క. ఇంకా ఎప్పుడో జరగబోయే విషయాలు గుర్తు తెచ్చుకొని బాధపడటం ఎందుకు? జరిగిపోయిన విషయం గురించి బాధపడటం ఎందుకు? జరగబోయే విషయాల గురించి ఆందోళన, అలజడి పడడం ఎందుకు? ఇప్పుడు ఉన్న వర్తమానంలో జీవిస్తే మనం ఎంతో ప్రశాంతంగా జీవిస్తాము. ఇప్పుడు చేసే పనులు ఎంతో మంచిగా, ఎంతో సక్రమంగా, ఎంతో కరెక్ట్‌గా చేసుకొని మన జీవితాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళవచ్చు. అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడు వర్తమానంలోనే మనం జీవించమని మనకు పత్రి సార్ గారు గాని,
తటవర్త సార్ గారు కానీ రాజలక్ష్మి అమ్మగారు కానీ చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మీరు వర్తమానంలో కరెక్ట్గా జీవిస్తే మీ భవిష్యత్ ఎప్పుడూ బాగుంటుంది అని వారు చెప్తూ ఉంటారు. అందుకే మనం ఎప్పుడు వర్తమానంలో జరిగే విషయాలని మనం సరిగ్గా చేస్తున్నామా అంటే వర్తమానంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆధ్యాత్మిక మార్గంలోని మనం అందరం కూడా ఎలా అంటే మెడిటేషన్ చేయాలి అనుకుంటాం. ఈరోజు ఏం చేశాము రేపు చేద్దాంలే అని మళ్ళీ దాన్ని డీలే చేస్తూ ఉంటాం. అలా డీలే కాకుండా ఇప్పుడు వర్తమానంలో ఉన్నాం. ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు చేయవలసింది ఇప్పుడు చెయ్యి. రేపు ఆటోమేటిక్‌గా నీ భవిష్యత్తు బాగుంటుంది అని దాని అర్థం అనమాట. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక విషయాలు చూస్తే మనం ఎంతో వెనుకబడిపోతున్నాం. ఏవో అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ, అనవసరమైన టైమ్ పాస్ చేసుకుంటూ, అనవసరమైన ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఈ ఆధ్యాత్మిక పని ఎప్పుడూ డీలా వేయకుండా, ఎప్పుడూ వర్తమానంలో చేసే పనులు ఎప్పుడూ చేయాలి. మనకి ముగ్గురు గురువులు వచ్చారు మన జీవితంలోకి. పత్రిజీ గారు, తటవర్తి వీరరాఘవ సార్ గారు, రాజలక్ష్మి అమ్మగారు. వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ధ్యానం, సేవ, స్వాధ్యాయం ఇవి ఎప్పుడూ మరవొద్దు మీ జీవితంలో. ప్రతిరోజు మనం ఆహారం తీసుకుంటున్నాం, నిద్రపోతున్నాం. మనతో అవి డ్యూ ఈ ఆధ్యాత్మిక పనులు అనేవి డ్యూటీ లెక్క కాకుండా మనం ఆహారం ఎలా తీసుకుంటున్నాం డైలీ, మనం నిద్ర ఎలా పోతున్నాం, అవి లేకుండా మన జీవితమే మనం గడపలేకపోతున్నాం 24 గంటలలో. సో, మీ జీవితంలో నిద్ర, ఆహారం ఎలా తీసుకుంటున్నారో మీరు అలాగే ఒక సేవ, స్వాధ్యాయంని కూడా మీ జీవితంలోకి మీరు అలా కంటిన్యూ చేయమని మనకి మన జీవితంలోకి గురువులు వచ్చి మనకి ఎంతో చెప్తున్నారు. అలాగే మనం వర్తమానంలో జీవించాలి అంటే ఫస్ట్ మొట్టమొదటిగా చేయవలసింది శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్రాతి తీవ్రంగా ధ్యానం చేయమని చెప్తున్నారు. ఓన్లీ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే మనం వర్తమాన జీవితంలో జీవించగలుగుతున్నాం అని చెప్పి మనకి గురువులు చెప్తూ ఉన్నారు. శ్వాస మీద ధ్యాస తీవ్రాతి తీవ్రంగా చేయమని చెప్తున్నారు గురువులు మనకి. అప్పుడు మాత్రమే మనం వర్తమానంలో జీవించి వర్తమానంలో చేసే పనులు ప్రాపర్‌గా చేసుకుంటూ, ఎక్కడా డీలే వేయకుండా, ఎక్కడా వెనక్కి రాకుండా మనం ముందుకు సాగిపోతాం అని చెప్తూ ఉన్నారు. ఇది మతి గురించి మనం తెలుసుకున్న విషయాలు. ఇప్పుడు బుద్ధి దగ్గరికి వద్దాం. బుద్ధి. మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది బుద్ధి. అంటే మన జీవితంలో జరిగేది ఏది సరైనది, ఏది అవసరము, ఏది అనవసరము, మనం ఎప్పుడు ఏం చెయ్యాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం డిసిజన్ తీసుకోవాలి అని ప్రతి విషయాన్ని నిదానంగా ఆలోచించి దాన్ని డిసిజన్ తీసుకునేది బుద్ధి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించుకుంటే ప్రపంచంలో ఎప్పుడూ ఎవరు ప్రపంచిక మానవులు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. వారు తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ బుద్ధి ఉన్నవారు కొంచెం నిదానంగా ఆలోచించి దాని మీద ఏ విషయమైనా మనం ఏదైనా మాట్లాడాలన్నా దాని మీద కొంచెం కాన్సంట్రేట్ చేసి ప్రతి వర్తమానంలో ఉన్న జరిగే విషయాన్ని గురించి ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకునేది బుద్ధి. ఇప్పుడు మనం గమనించుకుంటే ఆందోళన, అజ్ఞానం, తొందరపాటు ఉన్నవారికి బుద్ధి సరిగ్గా పని చెయ్యదు. వారు బుద్ధి సరిగ్గా పని చేయక వారు నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. వారి ప్రవర్తన ఎలా పడితే అలా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞానంలో ఉన్నారనే వారు. వారు చేసేది వారికే సరిగ్గా అర్థం కాదు. పక్కవారికి ఏం చెప్తారు? అలా అందుకనే బుద్ధి ఉన్నవారి నిర్ణయాలు పర్ఫెక్ట్‌గా ఉంటాయి. వారి నిర్ణయాలు ఎప్పుడు వర్తమానంలోనే ఉంటాయి. వారి జీవితం ఎప్పుడూ భవిష్యత్తులో బాగానే ఉంటుంది. అది బుద్ధి ఉన్నవాడి లక్షణం. ఇంకా గమనించుకుంటే కొంత జ్ఞానం కొంచెం స్వదేశంగా ఆలోచిస్తే కొంత జ్ఞానం ఉన్నవారికి బుద్ధి బాగా పనిచేస్తుందని లెక్క. ఎందుకు అంటే వారికి గత జన్మలో వారి సంస్కారాలు, వారి వాసనలు కొంచెం మంచివైనప్పటికీ వారు మంచిగానే ఆలోచిస్తారు. ఇంకా అంతేకాదు వారి బుద్ధి ఎప్పుడూ లోక కళ్యాణకరమైన పనులు చేయాలనే ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఒకరికి ధ్యానం నేర్పించాలని, ఒకరు బుద్ధి సరిగా లేకపోయినా వారిని సరైన దారిలో నడిపించాలని,
ఇంకా ఈ లోక కళ్యాణకరమైన పనులు చాలా ఉన్నాయి. స్వాధ్యాయం, సేవ, ఇలా వారు చేస్తూ వారి తోబుట్ల వారిని చేపించాలని వారి బుద్ధి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఇంకా గమనించుకుంటే కొంతమంది బుద్ధి లేక వారు అశాంతిని కోల్పోతున్నారు. మానసిక ప్రశాంతత లేకుండా పోతున్నారు. వారి కుటుంబాన్ని అలజడిలు అంటే సరిగ్గా వారు కుటుంబంలో జీవించలేక వారంతట వారు కూడా సరిగ్గా జీవించలేకపోతున్నారు. అంటే వారికి అక్కడ బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు. అదే సరిగ్గా బుద్ధి పనిచేసేవారు ఎలా ఆలోచిస్తారు అంటే, ఇప్పుడు వారికి ఏదైనా కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా ఇది ఎందుకు వచ్చింది, దీని నుంచి ఎలా బయటపడాలి, దీనికి తగ్గ ప్రయత్నం మనం ఏం చేయాలి, దీనికి మనం ఏం కృషి చేయాలి అని చెప్పి ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ని తీసుకుందాం. ఆ స్టూడెంట్ ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి. ఆ ఫెయిల్ ఎందుకు అయ్యాను, బుద్ధి ఉన్నవాడు ఏం ఆలోచిస్తాడంటే ఎందుకు ఫెయిల్ అయ్యాను, నేను ఒక ఒక 15 మార్క్స్ వచ్చాయి, ఆ అబ్బాయికి 15 మార్క్స్ వచ్చి ఫెయిల్ అయ్యాడు. ఆ 15 మార్క్స్ వచ్చే ప్రయత్నం నేను చేశాను, ఇంకొక 20 మార్కులు తెచ్చుకుంటే నేను పాస్ కాలేనా, నేను ఎక్కడి వరకు కష్టపడాను 15 మార్కులు రావడానికి, ఇంకో 20 మార్కులు రావడానికి నేను ఇంకా ఎంత కృషి చేయాలి, ఇంకా ఎంత కష్టపడాలి అని బుద్ధి ఉన్న స్టూడెంట్ కొంచెం ఆలోచించి దానికి ఎంత కృషి చేయాలి, ఎంత కష్టపడాలి, దానికి మనం ఎంత శ్రమించాలి, దాని మీద మన దృష్టి ఎంత పెట్టాలి అని చెప్పి బుద్ధి ఉన్నవారు ఆలోచించుకుంటారు. అదే బుద్ధి లేని వారైతే ఎప్పుడు ఆ 15 మార్కులు వచ్చి నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పి వారంతటా వారు ఏం ఆలోచిస్తారో తెలియదు. వాళ్ళంతటా వాళ్ళు ఏ డిసిజన్ తీసుకుంటారో తెలియదు. ఎప్పుడు అలజడి అలజడి అలజడి. అందుకనే మనం ఎప్పుడూ బుద్ధిని ఉపయోగించుకుంటూ వర్తమానంలో మన బుద్ధిని ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకునేది మన బుద్ధి. ఇంకా ఈ పశుపక్షాల మీదికి వచ్చేసరికి జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి. వాటికి బుద్ధి స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ పక్షులు కానీ జంతువులు కానీ బుద్ధిని ఎప్పుడు ఉపయోగించుకుంటాయి అంటే, అవి ఆహారం లేనప్పుడు ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, మనం ఆహారం ఎలా సంపాదించుకోవాలి, ఈ పూటకి మన ఆకలి ఎలా తీరుతుంది అని చెప్పి పక్షులకి జంతువులకి ఆహారం మీద వారికి బుద్ధి ఉపయోగించుకుంటారు. ఇంకొకటి రెండవది ఎప్పుడు ఉపయోగించుకుంటారంటే, వారు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుపోయినప్పుడు ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి ఈ రెండు విషయాల పట్ల మాత్రమే ఈ జంతువులు పక్షులు వారి బుద్ధిని ఉపయోగించుకుంటాయి. ఎందుకు అలా ఉపయోగించుకుంటాయి అంటే, వాటికి బుద్ధి స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి ఈ రెండు సిచ్యువేషన్స్, ఈ రెండు ప్లేస్ చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే, ఎక్కడైనా ప్రమాదంలో ఇరుక్కుపోతాడేనో అన్నప్పుడు అవి అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచించి అక్కడి నుంచి దాని బుద్ధితో అది దాటిపోతుంది. ఆహారం కోసం మనం ఈ పూట ఎక్కడ తినాలి, ఎక్కడ దొరుకుతుంది ఆహారం అని మాత్రమే అది ఆలోచించుకుంటుంది. ఆ పశుపక్షాలకి బుద్ధి తక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి అవి రెండు విషయాల గురించి మాత్రమే ఆలోచించగలుగుతుంది. అలాగే మానవుడిలోకి వస్తే, మానవుడిలోకి బుద్ధి స్థాయి బాగానే ఉంటుంది. కానీ మానవులు ఎందుకు పూర్తిగా బుద్ధిని ఉపయోగించుకోలేకపోతున్నారు అని మనం ఈ ప్రపంచంలో గమనించుకుంటే, మనకి తటవర్త సార్ గాని రాజలక్ష్మి అమ్మగారు కానీ చెప్తూనే ఉంటారు. వారు తీసుకునే ఆహారం సరిగ్గా లేక, వారు వ్యవహరించే వ్యవహారం సరిగ్గా లేక, వారు అలా బుద్ధి స్థాయిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారు అని చెప్తారు. అందుకని మనకి ఆహార విషయానికి వస్తే, మనం ఎప్పుడూ శాకాహారమే తీసుకోవాలి, మితాహారమే తీసుకోవాలి. అదేవిధంగా తమో రజోగుణ ఆహారం తీసుకోకుండా సాత్విక గుణమైన ఆహారమే తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది, మనం బుద్ధిని పూర్తిగా ఉపయోగించుకోగలం అని చెప్తున్నారు. ఇంకా ఈ ఆహార విషయాలలో చాలా మనం సరిచేసుకునే విషయాలు ఉంటాయి.
ఎలాగూ అంటే ఓన్లీ శాకాహారమే తీసుకుంటే మనకి బుద్ధి పనిచేస్తుందా అనుకుంటాం, కానీ శాకాహారంలో కూడా వెల్లుల్లిపాయలు తీసుకోవద్దని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే తమో వాటిలో తమో గుణం రజవ గుణం ఉంటుంది. ఇంకా పులిసిపోయిన ఆహారాలు అంటే పొద్దున మిగిలింది మనం రాత్రికి తింటే ఆ ఆహారంలో ఎంతో తమో గుణం రజవ గుణం అనేది వస్తుంది ఉంటుంది. ఆ తమో రజవ గుణాలు అనేవి ఆ ఆహారం మీద ప్రతిభం చూపిస్తుంది. అందుకనే ఆ ఆహారాలని మనం తీసుకోకూడదు అని చెప్పి మనకి గురువులు చెప్తూ ఉన్నారు. అదే విధంగా మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, పక్కవారి మాటల్లో అవి సరిగ్గా లేకపోయినా మనం ఏమైనా ఎక్కడైనా తల దూర్చుతున్నామా అని మనం సరి చేసుకొని ఆలోచించుకుంటే అప్పుడు ఈ ఆహార విషయాలు సరిచేసుకొని మనం ఎలా వ్యవహరిస్తున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది అని మనం గమనించుకుంటే మన బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది. కానీ మనం ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం అనుకుంటాం, ఒకరి మీద నిందలు వేసినప్పుడు అనుకుంటాం, అనవసరంగా ఒకరి గురించి మనం ఏమీ తెలుసుకోకుండా వారి మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు. ఎలా అంటే ఆ వారు అలాంటి వారు, వాడి ప్రవర్తన ఎలా ఉంది, వాడి మాటలు ఇలా ఉన్నాయని. కానీ తర్వాత వారి గురించి వీరికి కంప్లీట్‌గా అర్థమైనప్పుడు వారు ఆ సమయంలో ఎందుకు అలా ప్రవర్తించారు, ఆ సమయంలో వారు ఎందుకు అలా మాట్లాడారు అని తర్వాత మళ్ళీ వీరికి వీరు గమనించుకుంటే అప్పుడు మళ్ళీ ఎవరికి వారే అనుకుంటారు. నా బుద్ధి తక్కువయ్యి, నా నా ఆలోచన సరిగ్గా లేక నేను అనవసరంగా వారి మీద నిందలు వేశాను అని అనుకుంటారు. ఎవరికి వారే వారి ఎదుటి వారిని నిందిస్తారు. వారి గురించి కంప్లీట్‌గా అర్థమైనప్పుడు మళ్ళీ ఏమనుకుంటారు అంటే, నా బుద్ధి తక్కువై నేనే నిందించాను అని చెప్పి మళ్ళీ వారికి వారే అనుకుంటారు. మనం మంచి పనులు చేసినప్పుడు, మంచి కర్మలు చేసినప్పుడు లోక కళ్యాణకరమైన పనులు చేస్తాము. అప్పుడు ఎదుటి వారి మీద నిందలు వెయ్యము. అప్పుడు మన బుద్ధి సక్రమంగానే పనిచేస్తుంది. అంటే లోక కళ్యాణకరమైన పనులు మనం ఇలాంటి పనులు చేసినప్పుడు మనం ఎప్పుడూ పక్కవారి మీద నిందలు వెయ్యము. మనం సరి సరైన దారిలోనే వెళ్తూ ఉంటాము. అప్పుడు మన బుద్ధి సక్రమంగానే పనిచేస్తుంది. మనం అప్పుడు ఎదుటి వారి మీద నిందలు ఎందుకు ఎయ్యము అంటే మొట్టమొదటిగా మనం చేసే పని అక్కడ ఏమైనా లోపాలు ఉన్నాయా? మనం చేసే పనులు సరిగ్గా చేస్తున్నామా? మనం తప్పుగానే చేస్తున్నామా? మనం కరెక్ట్‌గానే చేస్తున్నామా? మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా అనేది చెక్ చేసుకుంటారు. అప్పుడు ఎక్కడ ఎదుటివారి మీద నిందలు కానీ, వాడు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, మనం చేసే పని వారెందుకు చెయ్యట్లేదు అనే అహంకారం పెంచుకోకుండా, మనమే చేస్తున్నాము, మనమే గొప్పగా చేస్తున్నామని మనంతటకు మనం అహంకారం పెంచుకోకుండా, మనం బుద్ధి ఉపయోగించుకొని, మనం చేసే పని ముందుకు సాగిస్తూ ఉంటాము. మరి మనం ఎప్పుడూ మంచి పని చేసేటప్పుడు ఇతరుల మీద మనకి ఎలాగంటే మన ఫ్రెండ్స్ మనం వారు మనకి ఎక్కడైనా హెల్ప్ చేస్తారేమో, మనం ఈ పని డిలే చేసిపోతే వారు చేస్తే బాగుండు అని ఎప్పుడూ అనుకోము ఈ బుద్ధి సంక్రమించినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్‌గా అనుకుంటాం, మనం రోజువారీ నిత్య జీవితంలో చేసే పనుల్లో ఈ పని ఎవరైనా నాకు ఒక స్నేహితులు వచ్చి చేస్తే బాగుండే, మా కుటుంబ సభ్యులు వచ్చి ఈ పని పూర్తి చేస్తే బాగుండే అని అనుకుంటాము. కానీ ఈ బుద్ధి స్థాయి సరిగ్గా పని చేసినప్పుడు ఎప్పుడు మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వము. ఒకరు చేస్తారు అనే ఆలోచననే ఫస్ట్ మనకు రాదు. ఎందుకు అంటే మన బుద్ధి స్థాయి ఆ లెవెల్‌లో పనిచేస్తుంది కాబట్టి. మనం చేసే పని సక్రమంగా చేసుకుంటూ, మన పక్కవారి మీద నింద వేయకుండా, వారి బుద్ధి బాగు చేసే ప్రయత్నంలోనే మనం ఉంటాం తప్ప, వారి మీద ఆధారపడి వారు చేస్తారేమో, వారి మీద లేనిపోని నిందలేస్తే వాళ్ళు చేస్తారేమో అని ఎప్పుడూ అనుకోము. ఈ బుద్ధి సక్రమంగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఈ లోక కళ్యాణకరమైన పనులు చేస్తున్నప్పుడు, ఈ పనులని మనం సరిగ్గా చేసుకుంటూ, పక్కవారి బుద్ధి కూడా మంచిగా పనిచేసేటట్టుగా మనం చేస్తూ ఉంటాము. అంటే అందరికీ బుద్ధి ఉంటుంది. బుద్ధి స్థితి అనేది ప్రతి మానవుడికి ఉంటుంది. కానీ ప్రతి మానవుడిలో ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది.
ఒక మానవుడు బుద్ధిని సరిగ్గా ఉపయోగించుకుంటే మరో మానవుడు దుర్బుద్ధిగా ఉపయోగించుకుంటాడు. దేవతల బుద్ధి సద్బుద్ధి, రాక్షసుల బుద్ధి దుర్బుద్ధి అంటారు. దేవతల బుద్ధి దర్బుద్ధి అంటే మనం చెప్పుకున్నాం ఇప్పుడే, ఎవ్వరి మీద నిందలు వెయ్యకుండా అందరూ మనలాగా ఆత్మలే, వారు మనలాగా అనుభవాలు పొందడానికే ఈ భూమికి వచ్చారు. మనము ఆత్మ, వాళ్ళు ఆత్మ. ఈ శరీరంతో మనం చేసే పనులు ఎప్పుడు సద్బుద్ధితో ఉండాలి అని ఎప్పుడు ఈ ధ్యానం చేసే వారికి ఈ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాపంచికంలో ఉన్న వారికి దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది. సద్బుద్ధి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే, నేను ఆత్మని, నాతో పాటు ఉన్నవారు అందరూ ఆత్మలే అన్నప్పుడు సద్బుద్ధి ఉంటుంది. వీరు ప్రయత్నం ఎదుటి వారిని బాగు చేయాలి, ఎదుటి వారిని బుద్ధి ఎదిగింపజేయాలనే ఉంటుంది సద్బుద్ధి ఉన్నవారికి. ఎదుటి వారి మీద ఏ విషయంలో డిపెండ్ అవ్వరు, నాకు చేస్తారా చేయరా అని ఎప్పుడూ డిపెండ్ అవ్వరు. ఏ హెల్ప్ అయినా చేస్తారా లేదా అని, వారు సరిగ్గా చేస్తున్నారా లేదా అని చూసుకుంటూ, ఎదుటి వారు సరిగ్గా చేస్తున్నారా లేదా అని సద్బుద్ధి ఉన్నవారు ఎప్పుడూ గమనించుకుంటూ ఉంటారు. ఇది ఎప్పుడు వస్తుంది సద్బుద్ధి అంటే, మనం తీవ్ర ధ్యాన సాధన చేసినప్పుడే వస్తుంది. శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్రంగా ధ్యానం చేసినప్పుడే మనకి ఈ సద్బుద్ధి వస్తుంది. అలాగే ఆహార విషయాలు, శాకాహారం, సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే మన సద్బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. మన మనసు శుద్ధి అయిన తర్వాతనే మనకి బుద్ధి వస్తుంది. అందుకనే మనకి గురువులు మొట్టమొదటిగా చెప్పేది ఏమిటి అంటే, శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్రమైన ధ్యాన సాధన చేస్తేనే మీకు సద్బుద్ధి వస్తుంది. మీ బుద్ధి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ స్థాయికి వెళ్ళాలన్నా, మీరు ఈ భూమి మీదకి వచ్చి మీరు ఏ స్థాయికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో అని నిర్ణయించేది మీ బుద్ధే. మీ బుద్ధి ఎప్పుడు ఆత్మ వైపు తిరిగి ఉంచాలి, అంతరం వైపు తిప్పి ఉంచాలి. కానీ మనసు ఎప్పుడూ అంతరం వైపు తిప్పి ఉంచాలి, కానీ ప్రాపంచికం వైపు ఎప్పుడూ తిప్పి ఉంచకూడదు అని మనకి గురువులు చెప్తున్నారు. ఇది బుద్ధి విషయం. నెక్స్ట్ ప్రజ్ఞ విషయానికి వస్తే, ప్రతి ఒక్కరి జీవితంలోని ఒక సద్గురు లభిస్తారు. ఒక సద్గురు లభించినప్పుడు ఆ సద్గురు ఏం చెప్తున్నారు అంటే, మనకి భగవంతుడు అంటే ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన్ని ఎలా చేరుకోవాలి అనే విషయాల మీద మనకి సద్గురువులు చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన జీవితంలోకి పత్రి గారు వచ్చారు. ఆయన వచ్చి శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయండి అని చెప్పారు. అలా చెప్పినప్పుడు మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసినప్పుడు మన మనసు అనేది అంతరం వైపు తిరుగుతుంది, కానీ ప్రపంచంలో జరిగే విషయాల వైపు మన మనసు తిరగదు. అలాగే మన 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 జీవితంలోకి సద్గురువులు వచ్చి ఒక భగవంతుడు ఎవరు, ఆ భగవంతుడిని ఎలా తెలుసుకోవాలి మనం అనే విషయాలు బోధించినప్పుడు మన మనసు ఎప్పుడు అంతరం వైపు తిరిగి ఉంటుంది. అంటే మన మనసు ఎప్పుడూ ప్రాపంచిక విషయాలను స్వీకరిస్తూనే ఉంటుంది. వాటిని ఆహ్వానించడానికి మన మనసు ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఆ ప్రాపంచిక విషయాలు మనం ఆహ్వానించినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి ఎప్పుడు అలజడి, ఆందోళన, ప్రాపంచిక విషయాలు అంటేనే ఆందోళన, అశాంతి, అజ్ఞానం. అంటే ఇప్పుడు ప్రాపంచిక విషయాలు ఎలా ఉంటాయి అంటే, ఎవరో పక్కవారు వచ్చి, మేము మంచి కారు కొన్నాము, మేము మంచి అపార్ట్మెంట్ తీసుకున్నాము, మేము మొన్ననే ఒక 50,000 పెట్టి షాపింగ్ చేశాము అలా చెప్పినప్పుడు మన మనసు తెలియకుండానే ఏదో ఆందోళన, నేను ఎందుకు తీసుకోలేదు అని చెప్పి ఆందోళన, అజ్ఞానం, అలజడిగా ఎప్పుడు ఇంకా వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ మీద మనం ఎప్పుడు తీసుకోవాలి, అది మనం అవసరమా కాదా అని చెప్పి ఎప్పుడు ఆలోచించరు. అందుకే ప్రాపంచికం సైడ్ మన మనసు ఎప్పుడు ప్రాపంచిక విషయాలు మన మనసు స్వీకరించడానికి రెడీగా ఉంటుంది. ఆ ప్రాపంచిక మాయలో పడకుండా మనం ఎప్పటికప్పుడు మనం మనసుని అదుపులో ఉంచుకొని, ఆ అలజడి ఆందోళన నుంచి మన మనస్సుని అంతరం వైపు తిప్పినప్పుడు మన మనసు ఎప్పుడు ఆందోళనగా ఉండదు. మన మనసు శాంతిగా ఉంటుంది, నిదానంగా ఆలోచిస్తుంది. ఎలాగూ అంటే, ప్రాపంచికంలో ఉన్నప్పుడు పక్కవారు అపార్ట్మెంట్ తీసుకున్నారు, పక్కవారు షాపింగ్ చేశారు ఇన్ని లక్షలు పెట్టి, ఇన్ని వేలు పెట్టి అన్నప్పుడు
మనసు ఆందోళన, అలజడి నేను ఎందుకు తీసుకోలేదు, నాకు ఎందుకు వద్దు అని చెప్పి అనుకుంటాం. అదే మనసుని అంతరం వైపు తిప్పినప్పుడు కొంచెం ఆలోచిస్తుంది. అంత షాపింగ్ నాకు ఇప్పుడు అవసరమా? ఇప్పుడు నాకు వేసుకోవడానికి బట్టలు ఉన్నాయా లేవా? మనం ఉండడానికి ఇల్లు ఉందా లేదా? మన తినడానికి ఈ పూటకి తిండి ఉందా లేదా? మనకి ఇది అవసరమా లేదా అని చెప్పి ఆలోచించుకుంటాము. ఎప్పుడు మన మనసు అంతరం వైపు తిప్పినప్పుడు. మన మనసు అంతరం వైపు తిప్పినప్పుడు చాలా నిదానంగా ఆలోచిస్తుంది. శాంతిగా ఉంటుంది. మంచి ఆలోచనలు తీసుకుంటుంది. మంచి ఆలోచనలు ఆలోచిస్తుంది. స్మితమైన ఆలోచనలు ఆలోచిస్తుంది. ఇప్పుడు మనం గమనించుకుంటే బయట హాస్పిటల్స్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్సే చెప్తున్నారు. డిప్రెషన్స్ ఇంకా వారి మతి సరిగ్గా లేకుండా ఉన్న వాళ్ళకి, వారు టెన్షన్‌లలో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియట్లేదు ఈ రోజులలో చూసుకుంటే. వారికి డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, "మీరు ధ్యానం చేసుకోండి. మీకు ఎన్ని మందులు ఇచ్చినా, ఏ మందులు వాడినా శాంతి, డిప్రెషన్, టెన్షన్‌లు లేకుండా ఎన్ని మందులు వాడినా ఈ ఈ టెన్షన్‌లలో నుంచి బయటపడలేరు. ఈ అలజడి నుంచి బయటపడలేరు. ఒక శాంతిని పొందాలంటే టాబ్లెట్ యేసుకుంటే మనకి డాక్టర్ దగ్గరికెళ్తే శాంతి వస్తుందా? రాదు. మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తేనే మనకు శాంతి అనేది లభిస్తుంది. ఇప్పుడు మనం గమనించుకున్నా గూడా మనం ఏదో విషయంలో టెన్షన్ పడుతున్నాము. మనకి ఏదో లేదని జెప్పేసి టెన్షన్ పడుతున్నాము. మనం మన అవసరాలకి ఎందుకు డిప్రెషన్‌లో ఉంటాం. మన డిప్రెషన్ నుంచి డాక్టర్ దగ్గరికెళ్తే, ఆ డిప్రెషన్ నుంచి డాక్టర్ బయట పడ పడించ పడలే ప పడగొట్టలేడు గదా! ఇంకా గమనించుకుంటే మన టెన్షన్స్‌లో నుంచి డాక్టర్స్ పడగొట్టలేడు. డాక్టర్ చేసేది మీకు ఏదైనా రోగమొస్తే దానికి మందు ఇవ్వగలడు. దానికి టాబ్లెట్ ఇవ్వగలడు. కానీ మన డిప్రెషన్స్ నుంచి, మన టెన్షన్స్ నుంచి బయట పడాలి అంటే డాక్టర్సే క్లియర్‌గా ఖచ్చితంగా చెప్తున్నారు మీరు ధ్యానం చేయమని. ఎందుకు అంటే ఈ ప్రపంచికంలో మనం గమనించుకుంటే గురువులు వచ్చి ఎంత సత్యం కుండ బద్దలగొట్టినట్టు చెప్పినా ఈ ప్రపంచికం నమ్మడం లేదు. అలాగే డాక్టర్స్ ఈ ప్రపంచికంలో ఈ ప్రపంచంలో మనం గమనించుకుంటే జనాలు డాక్టర్స్ మాటనే ఎక్కువగా వింటున్నారు. ఆ డాక్టర్సే చెప్తున్నారు కదా! మీరు టెన్షన్ నుంచి బయటపడాలి అన్నా, డిప్రెషన్ నుంచి బయటపడాలి అన్నా, మీకు శాంతి కావాలన్నా మీరు వెళ్లి ధ్యానం చేయండి అని చెప్తున్నారు. అందుకనే ఈ ధ్యానం అనేది మనకు పత్రి గారు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనం తెలుసుకుంటున్నాం. ఎంతో మందికి తెలియజేస్తున్నాం. మనం ఎదుగుతున్నాం. మన తోటి వారిని ఎదిగింపజేస్తున్నాం. ఎప్పుడో ద్వాపర యుగంలో పూర్తయిపోయి ఈ ధ్యానం అనేదట ఎప్పుడో ద్వాపర యుగంలో పూర్తయిపోయి ఎక్కడో అడుగంటుకు పోయిందంట. కానీ ఈ కలియుగంలోకి వచ్చేసరికి పత్రి గారు మన జీవితంలోకి ప్రవేశించి ధ్యానం చేయించారు. ఆ ధ్యానం ద్వారా లాభాలేంటి? ధ్యానం ద్వారా మనం ఏం పొందాలి? ధ్యానం పొందిన తర్వాత మన జీవితం ఎలా ఉంది అనేది మనకి క్లియర్ కట్‌గా మనకి సబ్జెక్టు రూపంలో ఆయన అందించారు. ఇప్పుడు మనం బాహ్యంగా గమనించుకుంటే బాహ్య ప్రపంచాలు బాహ్య ప్రపంచాల గురించి మనం గమనించుకుంటే ఏదైనా ఒక చిన్న పని చేస్తారు. అంటే ఒక విద్యార్థి ఒక డిగ్రీ పట్టా పొందిన నార్మల్‌గా బయట చాలా చూస్తున్నాం. ఒక పొలిటికల్‌గా ఎందులోనైనా విజయం సాధించిన మనం చిన్న చిన్న విషయాలలో విజయం సాధిస్తే నేనేదో సాధించాను. నేనెంతో గొప్పవాడిని. ఇంక నాకు సాధించవలసిన లక్ష్యం ఏమీ లేదు. నాకింక అడ్డెవ్వరు లేరు. నేను సాధించిన దాంట్లో నాకు అంటూ ఏమీ లేదు అని చెప్పి ఎంతో పొంగిపోయి, ఎంతో అహంకారంని వారు వారు అహంకారంగా ఫీల్ అయిపోతున్నారు. వారిలో అహంకారం ఎక్కువగా వస్తుంది. నేనే పొందాను. నేనే సాధించాను అని జెప్పి. మరి ఈ పరమాత్మ సృష్టించిన సృష్టికర్తలనే మనం ఈ పరమాత్మ సృష్టించిన వాటిలోనే మనం విజయం సాధించి నేను సాధించాను అని అనుకుంటున్నారు. కానీ నాది మి మిథ్య జ్ఞానం, అహంకారం ఈ పరమాత్మ సృష్టించిన వాటిలో నేను సాధించాను అని చెప్పి, వారు కొంచెం జ్ఞానం ఉపయోగించకుండా వారేమనుకుంటున్నారు అంటే అహంకారాన్ని పెంచేసుకుంటున్నారు. జ్ఞానాన్ని పెంచుకోవడం లేదు. నేను సాధించాను అనే వాటిలో చూసుకొని వారు చిన్నవి సాధిస్తారు. అవేవి కూడా రావు. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పొలిటీషియన్ చూసుకున్నా అది ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. అలా ఎగ్జాంపుల్ ప్రపంచకంలో ఎన్నో ఉన్నాయి. మనం చిన్న చిన్నవి సాధించొచ్చు, పెద్ద పెద్దవి సాధించొచ్చు. అవి ఏవి కూడబట్టుకపోలేము. ఎగ్జాంపుల్‌గా పొలిటీషియన్‌గా ఎళ్తే అవి ఒక 5 సంవత్సరాలు మాత్రమే. 5 సంవత్సరాల తర్వాత ఆ పదవి ఎవరు తీసుకుంటారో తెలీదు. అలాగే ఈ ప్రపంచాన్ని మనం ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ ఏ శరీరం తీసుకుంటుందో తెలీదు. అలాగా ఈ సృష్టిలో సృష్టించిన ప్రతీదీ పరమాత్మదే అని ఎప్పుడు తెలుసుకుంటాము అంటే, మన మనసుని అంతరం వైపు తిరిగినప్పుడు తెలుసుకుంటాం. మన మనసు ప్రాపంచికం వైపు ఉన్నప్పుడు అసలు మనకేమీ తెలియదు. మొత్తం ఇప్పుడు జీవించేదే జీవితం. ఇప్పుడు ఎంజాయ్ చేసిందే మన జీవితం. ఈ ఎంటర్‌టైన్‌మెంటే మన జీవితం అన్నట్టు జీవిస్తున్నాము. ఈ సృష్టిలో ఉండేది ఏది నాది కాదు. ఈ సృష్టిలో ఉండేది అంతా భగవంతుడిదే అన్న విషయం మనకెప్పుడు అర్థమైతుంది అంటే, మనం ఎప్పుడు మన మనసుని ప్రాపంచికం వైపు తిప్పినప్పుడే ఇది ఈ సృష్టిలో చిన్న సంఘటన జరగాలన్నా ప్రతిదీ పరమాత్మది అని మనం తెలుసుకుంటాము. అప్పుడు మనం సృ ఈ భూమి మీదకి పరమాత్మ నుంచే మనం ఆత్మలుగా వచ్చాం కాబట్టి, అప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే, ప్రాపంచికంగా ఏది సాధించినా చిన్న చిన్నవి సాధించినా గొప్పవి అనుకుంటారు. మనం ఈ ఆధ్యాత్మిక విషయాలు విన్నాము. ఈ ఆధ్యాత్మిక సంఘటనలు తెలుసుకున్నాము గురువుల ద్వారా. మనకు గురువులు ఎంతో సబ్జెక్ట్ ఇచ్చి ఈ ఆధ్యాత్మికం అంటే ఏంటో మనకి క్లియర్‌గా చెప్పారు. చెప్పినప్పుడు ఇంకా అప్పుడు మనం ఏం చేస్తాం? మన జీవితం ఏమిటి? మన జీవిత లక్ష్యం ఏమిటి? మన గమ్యం ఏ ఏ గమ్యానికి మనం చేరుకోవాలి? ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఎక్కడికి వెళ్ళాలి? అసలు ఈ భూమి మీద నేను సాధించవలసింది ఏంది? ఈ భూమి మీద నేను శరీరం ఎందుకు తీసుకున్నాను? ఈ ప్రాపంచిక భోగాలు అనుభవించడానికా? లేక ఈ ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికా అని చెప్పి మనం ఒకసారి ఆలోచించాలి. మనకి గురువులు వచ్చి చెప్తూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్ళాలి? ఏం కూడా తీసుకువెళ్ళాలి? అని మనకి కుండ బద్దలు కొట్టినట్టు మన గురువులు చెప్తూనే ఉన్నారు. మనం శాశ్వతంగా తీసుకుపోయేది మనం సంపాదించుకున్న ప్రాపర్టీస్ కాదు. మన తోబుట్టుగా ఉన్న ఫ్యామిలీ వాళ్ళు గాదు. మన ప్రాపర్టీస్ గాదు. ఏవి మనం తీసుకెళ్ళలేము. మనం తీసుకెళ్ళేది ఓన్లీ ఒక జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానం ఎలా లభిస్తుంది అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్రంగా ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనకి జ్ఞానం లభిస్తుంది. అప్పుడు మనం కొంచెం మనం బుద్ధిని ఉపయోగించి మనం ఈ భూమి మీద సాధించవలసింది ఏమిటి? ఈ సృష్టికర్త సృష్టించినవే. ఈ సృష్టించిన వాటిలో అన్ని నావి అని ఎందుకు అలజడి పడుతున్నాము? అన్ని నావే అని ఎందుకు తొందరపడుతున్నాము? అన్ని మనకి సృష్టికర్త మనకి ఇచ్చాడు అని మనం అనుకుంటాము. మనం ఇప్పుడు ఈరోజు ఈ క్లాస్ చెప్తున్నాను అంటే భగవంతుడు నా నుంచి చెప్పిస్తున్నాడు అని మనం అనుకుంటాం. ఎప్పుడు? మన మనసు అంతరం వైపు తిరిగినప్పుడు, మనం ఆత్మలం అనుకున్నప్పుడు మనం అనుకుంటాం. కానీ ప్రాపంచికంలో ఒక చిన్న 10 నిమిషాల స్పీచ్ ఇచ్చినా, ఏదో 5 నిమిషాల స్పీచ్ ఇచ్చినా, ఎక్కడో ప్రోగ్రామ్‌లలో కానీ, ఏదైనా మీటింగ్‌లలో గానీ, ఇప్పుడు మనం గమనించుకుంటే రీల్స్ ఎక్కువ చేస్తున్నారు. ఏదో ఆ రీల్స్‌లో కొంచెం సేపు ఎంటర్‌టైన్‌మెంట్ చేసి, అందులో ఏదో కొంచెం గొప్పగా చేస్తే నేనే చేశాను. నా నా వల్లనే జరిగిందిది అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అన్నట్టుగా వాళ్ళ భావన ఉంటుంది. అన్నట్టుగా వాళ్ళ ఆలోచన ఉంటుంది. కానీ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన మనము ఏం ఆలోచిస్తున్నాము? మనం ఏం చెప్పినా, మనం ఏం చేస్తున్నా, మనం చేసే దాంట్లో భగవంతుని చెయ్యి ఉంది. భగవంతుని కృప మన మీద ఉంది. ఆ భగవంతుడు మన చేత చేయిస్తున్నాడు. ఒకరికి ధ్యానం చెప్తున్నామన్నా, వారికి ధ్యానం ఎలా చెప్పాలో మన చేత భగవంతుడు చెప్పిస్తున్నారు. నేను వారికి ధ్యానం చెప్పాను అని చెప్పి అహంకారం పెంచుకోవట్లేదు. నేనే చెప్తున్నాను అని చెప్పి నాకు నేనే గొప్పగా అని అనుకోవట్లేదు. నా చేత భగవంతుడు చెప్పిస్తున్నాడు అని అనుకుంటున్నాము. అందుకే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వారు ఒకలా ఆలోచిస్తే, ప్రాపంచికంగా ఉన్నవారు ఇంకోలా ఆలోచిస్తున్నారు. పదవులు పొందినా, డిగ్రీలు పొందినా వారు ఎంతో అహంకారాన్ని పొంగిపోతున్నారు. కానీ జ్ఞాని అంతా భగవంతుడిదే అని అనుకుంటున్నాడు. మనం కూడా అలానే అనుకుంటున్నాము. ఎందుకు అంటే మనకు కొద్దిపాటి పత్రిజీ గారు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనకి కొద్దిపాటి జ్ఞానమైనా మనం నేర్చుకున్నాము. ఆ జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి మనకి గురువులు ప్రతిసారి చెప్తూ ఉంటారు రాజలక్ష్మి అమ్మగారు.
ప్రతి విషయంలో మనం చేసే పనిలో భగవంతుని కృప ఖచ్చితంగా ఉంటుంది. మనం చేసే చిన్నపాటి పనిలో అయినా భగవంతుని కృప ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం గమనించుకుంటే ప్రాపంచికంగా ఎన్నో విజయాలు సాధిస్తారు. వారు నేనే సాధించాను అనుకుంటారు. కానీ ఈ ఆత్మ మార్గంలోకి వచ్చిన మనము ఒక 10 నిమిషాల క్లాస్ చెప్పినా, గంట క్లాస్ చెప్పినా, ఒక రోజంతా క్లాస్ చెప్పినా ఏమనుకుంటారు అంటే భగవంతుడు నాకు ఆ కృప కలిగించాడు. భగవంతుని చేత నేను చేశాను అని అనుకుంటారు. ఒక 10 మందికి ధ్యానం చెప్పినా, ఒకరికి ధ్యానం చెప్పినా సమానమే. ఇప్పుడు ఏమనుకుంటారు అంటే 100 మందికి ధ్యానం నేర్పించి 100 మందికి క్లాస్ చెప్తే మనం ఆత్మలమైన మనకి ఏ అహంకారము ఉండదు. అలాగే ఒకరికి ధ్యానం చెప్పి ఒకరికి జ్ఞానం నేర్పించిన మనలో ఏ అహంకారము పెరగదు. మనము 2 సమానంగానే భావిస్తాము. ఎలా అంటే భగవంతుడు నాకు అంతే కృప చూపించాడు. భగవంతుడి కృప నా మీద ఉంది కాబట్టే నేను 100 మందికి ధ్యానం చెప్పాను. 100 మందికి జ్ఞానం నేర్పించగలిగాను. ఆ భగవంతుడు నా చేత చెప్పించాడు అని అనుకుంటాం. కానీ నేనే చేశాను అనే అహంకారం మనలో ఎప్పుడూ పెరగదు. ఆ 100 మందికి జ్ఞానం నేర్పడంలో మనకి అహంకారం పెరగకపోవడం వల్ల, అహంకారం లేకపోవడం వల్ల మనలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి మనకు ఎంతో సహాయం లభిస్తుంది. ఇది మనం ప్రజ్ఞ నుంచి నేర్చుకున్న విషయం. ఇంకా ఇప్పుడు 5వది చిట్ట చివరిది ప్రతిభ. ప్రతిభ అంటే ప్రతిభ అంటే ప్రజ్ఞ కంటే కొంచెం గొప్పది. తీవ్రమైన ధ్యాన సాధన చేసినప్పుడు మాత్రమే ఈ భగవంతుని కృప కలిగి అంటే దైవానుగ్రహం వల్ల ప్రతిభ వస్తుంది. మనం ఎప్పుడైతే తీవ్రంగా ధ్యానం చేస్తామో అప్పుడే భగవంతుడి కృప మన మీద పడి దైవానుగ్రహం మనం దైవ అనుగ్రహాల వల్ల మనకి ప్రతిభ లభిస్తుంది మన జీవితంలోకి. ఇప్పుడు గమనిస్తే ఒక గొప్ప మహాత్ముడైన రత్నాకారుడు వాల్మీకి రామాయణ మహాకావ్యం రాశాడు. అలాగే ఆ, కాళిదాస్ వ్యాసుడు శంకరాచార్యుల వారు మలయాళ స్వామి అమ్మా అనే మేడం కదిలిపోతున్నావు కదిలిపోతున్నావు. ఇప్పుడు ఇంకొంచెం లాంగ్ పెట్టుకో, చిన్నది లాంగ్ పెట్టమ్మా. ఓకేనా? ఓకే, నువ్వు చిన్నది లెఫ్ట్ గా జరగవా? చిన్నది నీ లెఫ్ట్ గా జరుగు. ఓకే ఓకేనా? ఓకే. గమనిస్తే గొప్ప మహాత్ములు రత్నాకారుడు వాల్మీకి మరి రమణ రామాయణ మహాకావ్యాన్ని వారు రాశారు. అలాగే కాళిదాస్ వ్యానుడు శంకరాచార్యుల వాళ్ళు మలయాళ స్వామి వీళ్ళు వీళ్ళంతా చేసిన సాధన వల్లనే వారికి దైవానుగ్రహం లభించింది. వాళ్ళంతా ప్రతిభను బయట పెట్టి ఎన్నో గ్రంథాలు ఎన్నో శాస్త్రాలు మనకి అందించారు. అంటే ఎంత ప్రతిభ వారిలో ఉండాలి, ఎంత మేధస్సు ఉండాలి, ఎంత ఆలోచన వారికి ఉండిద్ది అంటే వారి మనసు ఎంత గొప్పగా ఉంటే వారు ఆ గొప్ప అంత గొప్పగా అంత శుద్ధిగా వారి మనసుని వారు శుద్ధి చేసుకొని అంత గొప్ప విషయాల్ని వారు తెలుసుకొని మనందరికీ అందించారు. వారు ఎంత గొప్పగా చేశారు అంటే పరమాత్మ కృప ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రతిభ బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు మనం పరమాత్మ కృప అంటే మన తటవర్తి వీరరాఘవ సార్ గారు ఉన్నారు. వారు కూడా ఎన్నో పుస్తకాలు రాయగలిగారు. అంటే మొదట్లో సార్‌లో ప్రజ్ఞ ప్రజ్ఞ ఎక్కువగా ఉండేది. అంటే పత్రి సార్ పరిచయం అయిన తర్వాత సాధన పెరగ్గా లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఇంకా ఏం చెయ్యాలి? ఈ జ్ఞానం అందరికీ అందించాలి అంటే నేనేం చెయ్యాలి? అని నిరంతరం తన పడుతున్న కష్టం, కృషి కావచ్చు. అందరిలో ఆత్మ అనే భగవంతుడు ఉన్నాడు. ఆత్మ అనే భగవంతుని ధ్యానం అనే నీరు పోసి శక్తిని ఇస్తేనే మనలో మనలోని బయట ఒక ప్రాపంచికంగా ఒక విత్తనం నాటి మనం నీరు పోసి, ఏరు పోసి ఎలా పెంచి నీరు పోసి, నారు పోసి
ఏరు పోసి మనం దానికి శక్తినిచ్చి ఎలా పెంచుతున్నామో మన లోపల ఉన్న ధ్యానానికి కూడా మన లోపల ఉన్న ఆత్మకి, శరీరం లోపల మనసు ఉంది, మనసు లోపల ఆత్మ ఉంది. ఈ ఆత్మ నుంచి మనకి సందేశాలు అందాలన్నా, ఈ ఆత్మకి శక్తి కావాలన్నా మనం తీవ్రమైన ధ్యానం చేసి ఆత్మకి శక్తినిస్తేనే మనకి ఆత్మ నుంచి సందేశాలు కానీ సంకేతాలు కానీ మనకి అందుతాయి. ఒక విత్తనం నాటి దాన్ని ఏం పట్టించుకోకుండా ఉంటే ఆ విత్తనం మొలకెత్తుతుందా? మొలకెత్తదు, అలాగే ఉండిపోతుంది. అలాగే ఈ శరీరంలోకి ఈ ఆత్మ లభించింది. మన ఆత్మ ఈ శరీరాన్ని తీసుకుంది, కానీ మనం దానికి ఏ శక్తి ఇవ్వకుండా దానిలాగానే వదిలేస్తే ఆ విత్తనం ఎలా ఉంటుందో మట్టిలో, ఈ ఆత్మ కూడా మనలో అలానే ఉంటుంది. మనం నీరు పోసి శక్తినిచ్చి ఏరునిచ్చి ఆ చెట్టుని పెంచితే మనకి అదంతటా అదే పండ్లనిస్తుంది. ఆ పండ్లని మనం ఎంతో ఉపయోగించుకుంటాం. అలాగే మన లోపల ఉన్న ఆత్మకి కూడా మనం ఎంతో శక్తిని ఇస్తే మనకి అది ఎంతో లాభాన్ని కలిగిస్తుంది. ఒక చెట్టుని అంత ఏరు పోసి శక్తినిస్తే ఆ పండు తిన్నప్పుడు మనం ఎంత ఆనందంగా అనుభూతి పొందుతాము. అలాగే ఆత్మ నుంచి సందేశాలు అందినప్పుడు కూడా మనం శరీరం అంతే ఆనందంగా పారుతుంది. అంత ఆనందంగా ఉంటుంది. ఉదాహరణకు మన ప్రవర్తన ఎప్పుడూ ప్రాపంచికంగానే ఉంటుంది. ఎప్పుడు మాయలో పడిపోతూనే ఉంటాం మనము. ఈ ప్రాపంచిక మాయలో పడిపోతూనే ఉంటాం. మళ్ళీ గురువులు వస్తూ ఉంటారు. మళ్ళీ గురువుల ద్వారానో, ఇలా జూమ్ సెక్షన్స్ ద్వారానో, మన పుస్తకాల ద్వారానో, యూట్యూబ్ ఛానల్లో పత్రి గారి వీడియోలు, తర్వత సార్ గారి వీడియోలు, ఆత్మ సందేశాలు వినడం ద్వారానో మళ్ళీ మనం మాయ నుంచి జయిస్తూ ఉన్నాము. అందరూ ఈ జన్మలోనే కృషి చేసి ప్రతిభను చూపించగలుగుకోవాలి. కొంతమంది అనుకుంటారు ఈ జన్మలన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం చెప్తూ ఉంటాము, మనం గత జన్మ చేసిన పుణ్యం ఉంటేనే ఈ జన్మలో మనకి గురువులు లభించారు. మనకి ఈ జన్మలో పత్రి సార్ అనే గురువు లభించారు, తర్వతి వీరరావు గారు లభించారు, రాజలక్ష్మి అమ్మగారు. ఈ ముగ్గురు మన జీవితంలోకి మనకి గురువులుగా లభించారు అంటే మనం గత జన్మలో ఎంతో పుణ్యం చేసి ఉన్నాం కాబట్టే మనకి ఈ జన్మలో వారికి మనం శిష్యులుగా అయ్యాము. అందుకనే మనం వారు పడుతున్న కృషిని చూసి మనం వారితో కొంత జ్ఞానం నేర్చుకొని మనం కూడా వారు పడ్డ కృషికి వారంతా కాకపోయినా వారికి సహాయం చేసుకుంటూ వారు 100 మందికి క్లాస్ వారంలో 5 రోజులు వారు క్లాస్ చెప్పినా మనం కనీసం ఒక రోజైనా క్లాస్ చెప్పే ప్రయత్నంలో మనం ఉండాలి. ఇంకా ప్రతిభ విషయానికి వస్తే ప్రతిభను ప్రదర్శించాలి అంటే ఒక కళగంటే రాదు. ఎలాగూ అంటే ఒక శంకరాచార్యుల వారు, కాళిదాస్ కానీ, వాల్మీకి కానీ వారు లోక కళ్యాణంలో ఎంతో సేవ చేస్తూ, లోక కళ్యాణకరమైన పనులు ఎంతో చేస్తూ, ఆధ్యాత్మిక విషయాలు ఎంతో నేర్చుకుంటూ మరి వారందరూ ఇలా ఎలా చేయగలిగారు అంటే మరి వీరందరికీ దైవ అనుగ్రహం ఎక్కువగా కలిగింది. వారందరికీ భగవంతుని కృప కలిగింది కాబట్టి వారు అందరూ ఆ స్థాయిలో ఉన్నారు. మనం అందరం కూడా వారి స్థాయికి ఎదగాలి అంటే మనం కూడా కొంచెం కృషి చేసి కొంచెం శ్రమ పెడితే మనం కూడా వారి స్థాయిలో ఎదగవచ్చు. మనం అందరం కూడా మనకి గురువులు లభించారు కాబట్టి మనం కూడా వారి స్థాయిలో ధ్యాన సాధన చేద్దాము, ఆహార నియమాలు పాటిద్దాము. మనకి గురువులు అందించిన శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసి తీవ్రమైన ధ్యానం చేసి మనం కూడా వారి స్థాయిలో ఎదుగుదాము. ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్కి, జూమ్లో ఉన్న వారందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చే ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, అఖిల గారికి, రామలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.